ఒక చిన్న పిల్లాడు ఆకాశం వైపు చూసి అడిగాడు. ఆకాశమా, నీవెంత విశాలమైనదివి? ఆకాశం మెల్లగా నవ్వి చెప్పింది, నేను విశాలమైనదినే, కాని అమ్మ ప్రేమ నాకంటే విశాలమైనది. పిల్లాడి కళ్లలో ఆశ్చర్యం మెరిసింది. పిల్లాడు సముద్ర తీరానికి వెళ్లి అడిగాడు, సాగరమా, నీవెంత లోతైనదివి? సాగరపు అలలు మృదువుగా పలికాయి, నేను లోతైనదినే, కాని అమ్మ మనసు నాకంటే లోతైనది. అలలు ప్రేమతో మెరిశాయి. పువ్వులతో నిండిన తోటలో పిల్లాడు కోయిలను అడిగాడు, నీ పాట కంటే తియ్యనిదేదైనా ఉందా? కోయిల మధురంగా పాడుతూ చెప్పింది, అమ్మ మమత నా పాట కంటే తియ్యనిది. తరువాత తేనెను అడిగాడు, నీవే ప్రపంచంలో తియ్యనివి కదా? తేనె మెరిసి చెప్పింది, అమ్మ పిలుపు నాకంటే మధురమైనది. ఒక నిశ్శబ్దమైన రాత్రిలో పిల్లాడు కొవ్వెత్తిని అడిగాడు, నీవు వెలుగునిచ్చేందుకు కరిగిపోతున్నావు, నీ త్యాగమే గొప్పదా? కొవ్వెత్తి వెలుగుతూ చెప్పింది, నేను కరిగిపోతాను, కాని అమ్మ త్యాగం నాకంటే 1,000,000 రెట్లు ఎక్కువ. పిల్లాడు ఆలోచనలో మునిగిపోయాడు. చివరగా పిల్లాడు నేలను తాకి అడిగాడు, అమ్మ అంటే ఏమిటి? నేల తల్లి మృదువుగా పలికింది, అమ్మ అంటే ఓర్పు. ఓర్పు అంటేనే అమ్మ. అప్పుడు పిల్లాడు ఇంటికి పరుగెత్తి వెళ్లి తన అమ్మను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ రోజే అతను తెలుసుకున్నాడు, ఈ విశ్వంలో అమ్మ ప్రేమ కంటే గొప్పదేది లేదని.